మరి కాసేపట్లో 5వ రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టనుంది. ఫార్ములా ఈ రేస్ పై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు శాసనసభలో ఇవాళ భూభారతి బిల్లుపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత శాసనసభలో రాష్ట్ర అప్పులు, రైతు భరోసా, విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఇవాళ 5వ రోజు తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇవాళ ఏ అంశాలపై చర్చ జరగనుంది? సింధూర శాసనసభ సమావేశాలు 5వ రోజుకు చేరుకున్నాయి. శాసనసభ సమావేశాలు జరిగిన మొదటి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ ప్రజల సమస్యలపై కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా బీఎస్లో ఎలాంటి శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని గంటలు జరుగుతాయి అనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై బీఆర్ఎస్ శాసనసభ పక్షం మాత్రము ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఏసీని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర కనిపిస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజే బీఏసీ నిర్వహిస్తారు. బీఏసీలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి అనేది కూడా ఎన్ని రోజులు జరగాలి, ఏవే విషయాలు చర్చించాలనేది ప్రధానంగా చర్చిస్తారు. అయితే ఈసారి మాత్రము అలాంటి బీఏసీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రము బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం మాత్రము పూర్తిగా ప్రభుత్వ తీరును ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొదటి రోజు నుంచి కూడా ప్రజా సమస్యలు, అటు లగచల రైతులు కావచ్చు, ఇటు ఆటో కార్మికుల సమస్యలపైన కావచ్చు, సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కావచ్చు, మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలపై కూడా అసెంబ్లీలో కీలకంగా కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అటు అసెంబ్లీ వేదిక కూడా ప్రభుత్వం గత ఏడాది కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా వారు అవలంబిస్తున్న వైఖరిని కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే గురుకుల విద్యాలయ సంబంధించి కావచ్చు, విద్యార్థులు పూర్తిగా ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, పాము కాటు, ఎలుక కాట్లకు సంబంధించి వారు హాస్పిటల్లో చికిత్స పొందడము, పలువురు విద్యార్థులు మరణించడంపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మూసీ ప్రాజెక్టు విషయంలో అటు డిపిఆర్ లేకుండానే దానికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు వద్ద రుణాలు తీసుకోవడంపై ఏంటని కూడా ప్రశ్నిస్తోంది. ఇక బీఆర్ఎస్ ఇదే విషయంపై శాసన మండలిలో కూడా ప్రివిలేజ్ మోషన్ కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న అసెంబ్లీకి సంబంధించి ఆర్థిక మంత్రిపై కూడా ఇటు సభలో సమాజాన్ని, ప్రజలను తప్పుదో పట్టించేలా తప్పుడు లెక్కలు చెప్తున్నారని అటు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పైన కూడా ప్రివిలేజ్ మోషన్ కూడా బీఆర్ఎస్ అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆటో కార్మికులు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇక సభ మొదలైన రోజు నుంచి కూడా వివిధ రూపాల్లో కూడా తమ నిరసనలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ఫార్ములా ఈ రేస్ సంబంధించి చర్చించాలని కూడా నిన్న శాసనసభ పక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ కూడా వినతి పత్రం సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్ములా రేస్ పై కూడా చర్చించాల్సిందే అని కూడా పట్టుబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఇటు గత మున్సిపల్ శాఖ మంత్రి అటు అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చారు. హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దేలా కూడా ఇక్కడ రేస్ నిర్వహించారు. ఈవీలను పెంచాలన్న ఉద్దేశంతో పర్యావరణ హితంగా ఇలాంటి రేసులు ఉపయోగపడతాయి. ఏవీ పాలసీని మరింత దృఢంగా చేసేందుకు, రాష్ట్రాన్ని హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చేందుకు కూడా ఈ రేసును కండక్ట్ చేశారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయి, దీన్ని పూర్తిగా విచారించాలని అటు మీడియాకు లీకులు ఇస్తూ ప్రభుత్వము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా అటు విచారణ జరపాలని కూడా అటు చేస్తున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఫార్ములా ఈ రేస్ సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. ఎలాంటి అవకతవకలు జరగలేదు, కావాలని చెప్పించి బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టిగా తన వాయిస్ వినిపించారు. అయితే ఈరోజు అసెంబ్లీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ప్రతి విషయంపై చర్చ జరగాల్సిందే, ప్రజలకు దీని గురించి క్షుణ్ణంగా తెలియజేయాల్సిందే అంటే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం తరఫున స్పీకర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తిప్పికొడతాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. దీంట్లో ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదు, ప్రభుత్వము చేస్తున్న కుట్రను ఖచ్చితంగా ఎండగడతామంటూ కూడా ఈరోజు చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తోంది.
అయితే మహేష్, స్పీకర్ కి వినతి పత్రం ఇవ్వటమే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం కి డైరెక్ట్ గా లేఖ కూడా రాశారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో కూడా చర్చ జరగాలి అసెంబ్లీలో ఇవాళ 5వ రోజు అనేసి. ఆ లేఖలో ఇంకా ఏ అంశాలను పొందుపరిచారు? ప్రధానంగా చూసినట్టే ఫార్ములా ఈ రేస్ సంబంధించి నిన్న ముఖ్యమంత్రికి మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఒప్పందాలకు సంబంధించి కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి చర్చకైనా సిద్ధము, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అని కూడా ఒక లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం అయితే స్పీకర్ను కలిసి వినతి పత్రం ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వము ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఒక తప్పుడు సమాచారాన్ని మీడియాకు లీక్లు ఇస్తూ కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించే పనిచేస్తుంది. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో నిండు సభలో కూడా దీనికి సంబంధించి చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని మాత్రం బీఆర్ఎస్ అయితే పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ సంబంధించి చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవాలు అయితే తెలిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఖచ్చితంగా తిప్పికొడతామని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ముఖ్యమంత్రికి ప్రధానంగా లేఖ రాసి అందులో ప్రస్తావించారని కూడా చెప్పవచ్చు. మహేష్, ఇవాళ అసెంబ్లీలో భూభారతి బిల్లుపై కూడా చర్చ జరగనుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గతంలో అయితే ధరణి తెచ్చారు. ధరణి ఎంతో అద్భుతంగా రైతులకు కానీ అటు భూములకు సంబంధించి పక్కా సమాచారం అందించారు. అయితే కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మాత్రం తర్వాత భూభారతి అనే కొత్త చట్టం తీసుకొచ్చింది. అయితే ఇందులో ఎన్నో తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ధరణిలో ప్రతి సమాచారము ప్రతి ఒక్క రైతు ఎక్కడ ఉన్నా కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరి భూమి కూడా అటు అన్యక్రాంతం కాకుండా కూడా పక్కా అన్ని విధాలుగా కూడా ప్రకటబందీగా తీసుకొచ్చాము. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ధరణి తీసుకొచ్చి భూభారతి అనేది కొత్త చట్టం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్, ఇది ఇందులో పూర్తిగా తప్పులు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ఈరోజు సభలో భూభారతికి సంబంధించిన అందులో ఉన్న తప్పులను ఖచ్చితంగా ఎండగడతాము, ప్రస్తావిస్తాము. ఖచ్చితంగా చర్చకు కూడా భూభారతికి సంబంధించి కూడా ధరణి కంటే ఇది కొత్త గొప్పేం కాదు. ధరణిలో ఉన్న సమస్య ప్రధానంగా ధరణిలో అన్ని రకాలుగా కూడా రైతులకు మేలు కలిగేలా ఉంది. అయితే కొత్త చట్టం తీసుకొచ్చిన భూభారతి దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇప్పటికీ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి సభలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలు అడిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మహేష్, ఇవాళ అంటే హాఫ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర అప్పులు, రైతు భరోసా విధి విధానాలపై కూడా స్వల్పకాలిక చర్చ అయితే జరగనుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర, రైతులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది రుణమాఫీ పూర్తి స్థాయిలో చేశాము అని చెప్తుంది. ఇక రుణమాఫీ ఖచ్చితంగా ఇప్పటి వరకు దాదాపు ఎక్కడ చూసినా కానీ 50% ప్రతి మండలం కావచ్చు, గ్రామాల్లో చూసుకుంటే దాదాపు 50% పైగా పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విషయాన్ని మాత్రం బీఆర్ఎస్ శాసనసభ పక్షం మాత్రము పూర్తిగా సభలో ఎండగడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామాల్లో కావచ్చు, ఇక్కడ చూసినా కానీ రైతులు తమకు ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా రైతు బంధు కావచ్చు రుణమాఫీ చేస్తామని చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి సంబంధించి కూడా ఈరోజు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ఒక డెడ్ లైన్ కూడా పెడుతూ వచ్చారు. 2 సార్లు అటు ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఆపేయడము, తర్వాత ఆగస్టు 15 అని చెప్పడము, మరి ఇప్పుడు మళ్ళొకసారి జనవరి 15 అని చెప్పడము కూడా ఒక చర్చనైతే జరుగుతూ ఉన్నది. రైతుల్లో మాత్రము రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికీ దాదాపు 2 లక్షల వరకు చేస్తామన్నారు. కానీ 50% పైగా రైతులు ఇప్పటికీ రుణమాఫీ ఎవరికి జరగలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు రైతులకు సంబంధించి రుణమాఫీ సంబంధించి కూడా అప్పులు కావచ్చు పూర్తిగా దీనికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.